చేసి ఇటు పోలీసులు ఆ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాతనే ఇటు ఆ మూడో వ్యక్తి గురించి మనకు తెలిసే అవకాశం ఉందా? ఆ నాలుగో వ్యక్తి అనాలా, మూడో వ్యక్తి అనాలా? ఇన్సిడెంట్లో ఆల్రెడీ ముగ్గురు ఈ ఇన్సిడెంట్లో పోయారు కాబట్టి నాలుగో వ్యక్తి అంటున్నాను. సో నాలుగో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు. ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఇటు తన ఫ్యామిలీ మెంబర్సు, ఇటు తన తల్లిగారి సైడు, ఇద్దరు సైడు కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. మనం గమనిస్తే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. లాస్ట్ 2 రోజులు జనవరి 29, 30 ఈ 2 రోజులు ఏం జరిగింది? ఆ లాస్ట్ ఫోన్ కాల్ చేసింది ఎవరు? ఆ గంట సేపు మాట్లాడింది ఎవరు? ఖచ్చితంగా ఏదో జరిగే ఉంది. ఆ సీక్రెట్ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. ఎవరు దాని మీద నోరు విప్పట్లేదు. దాన్ని అలానే పూడ్చిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ పిల్లలు అలాగే విజయారెడ్డి వీళ్ళందరి మరణాలు ఊరికే పోకూడదు. దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. ఆ రీజన్స్ బయటికి రావాలి ఖచ్చితంగా. సొసైటీలో 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసేసింది ఈ ఇష్యూ. అలాంటి ఇష్యూ గురించి ఖచ్చితంగా ఆన్సర్స్ కావాల్సిందే. ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని, ఫ్యామిలీ అనే ఒక నమ్మకాన్ని దెబ్బతీసింది. అలాంటి నమ్మకాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలంటే ఆ రీజన్స్ తెలుసుకోవాల్సిందే. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీవీకి ఫోన్ చేసిన ప్రతి ఒక్క కాలర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు పోలీసులని? ఫ్యామిలీ ఎందుకు అలాంటి రీజన్స్ని గురించి మాట్లాడట్లేదు? ఎందుకు? ఎవరై ఉంటారన్న క్వశ్చన్ ఎందుకు రేస్ చేయట్లేదు? ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఎవిడెన్సెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని మనందరం కలిసే మాట్లాడుతున్నాం. ఆ ఎవిడెన్సెస్ గురించి డిస్కస్ కూడా చేసేది కూడా అందుకోసమే. ఖచ్చితంగా వాళ్ళు ఊరికే చనిపోలేదు. దానికి గల బలమైన కారణాలు బయటికి రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ ఇప్పటిదాకా కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించారా? ఇటు తన భర్త సురేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఇటు తల్లి మాట్లాడిన మాటలు. 2000 డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఆఫీస్కి ఎందుకమ్మా, తర్వాత వెళ్ళొచ్చు కదా అని తల్లి మాట్లాడింది. అంటే లాస్ట్ మినిట్లో తను బయటికి వెళ్ళడం కానీ, ఫైనాన్షియల్ చేంజెస్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏం చేసినా తన తల్లి క్వశ్చన్ చేస్తుంది. మరి అన్న చిరంజీవి ఇంకా ఏ లెవెల్లో క్వశ్చన్ చేసి ఉంటాడు? ఇటు కొత్తగా కట్టబోతున్న ఇల్లు గురించి కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ గురించి కావచ్చు. ఎంత ఆధిపత్యాన్ని రన్ చేస్తున్నాడు చిరంజీవి? ఎంత అప్పర్ హ్యాండ్ ఉండాలి? మరో పక్కన ఇటు భర్త సురేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే సురేందర్ రెడ్డి ఏమంటున్నాడు? ఇటు వాళ్ళ ఫ్యామిలీ అంటే తల్లిగారు కానీ లేకపోతే అన్నగారు కానీ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్తున్నాడు. అందరూ మంచోళ్ళు అయితే మరి ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరా పర్సన్ అంతగా ఈమెని మానసికంగా వేధించి ఈమె పిల్లలతో పాటు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునే లెవెల్కి వెళ్ళిందంటే మరి అందరూ బాగుండి అన్నీ బాగున్నాక ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది? వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలో రేపో పోలీసులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయట పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ, ఇటు మదర్ సైడ్ కానీ, అత్తగారి సైడ్ కానీ, భర్త సైడ్ కానీ వీళ్ళందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఆల్రెడీ తను అలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, లేకపోతే ఆల్రెడీ ఒక సీక్రెట్ ఉంది అన్న ఉద్దేశం వీళ్ళందరికీ ఉందా? అందుకేనా ఎవరైనా వీళ్ళు మంచి వాళ్ళు, మేము మంచి వాళ్ళం, మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్న మాటలే మాట్లాడుతున్నారు తప్పించి ఎవ్వరు కూడా అసలు మెయిన్ ఇలాంటి ఒక రీజన్, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎవరున్నారు దీని వెనక, వాళ్ళని పట్టుకోవాలి అన్న పాయింట్ ఎందుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నాతో పంచుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. ఒక్కసారి ఇటు భర్త మాటలు ఒకసారి విందాం. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29 అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను.
హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం? ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే సార్. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. ఓకే సార్, లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమైనా చెప్పారా సార్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు విజయారెడ్డి కేసులో అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు. పిల్లల చావు కూడా విజయారెడ్డి ఎందుకు కోరుకుంది? కన్నవాళ్ళకే కాదు, కట్టుకున్న భర్తకు కూడా చెప్పుకోలేని బాధలేంటి ఆమెకి? కుటుంబంలో ఎలాంటి సీక్రెట్స్ లేకపోతే పిల్లల్ని వదిలేయచ్చు కదా? ఇటు విజయారెడ్డి గురించి ఏమైనా రహస్యాలు పిల్లలకు తెలిసాయా? అందుకే పిల్లల్ని సైతం తనతో తీసుకెళ్ళిందా అన్న అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు విజయారెడ్డి ప్రవర్తనపై లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్తకు చెప్పకూడని ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి కేసులో ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇవాళ లేదా రేపు రైల్వే పోలీసులు ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటు విజయారెడ్డి భర్త కానీ తల్లి కానీ అలాగే విజయారెడ్డికి సంబంధించిన అత్త మామ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. చాలా క్లియర్గా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్ ఇలాంటి మాటలు చెప్పారు. కానీ వేరే క్వశ్చన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళ భర్త మాటలు మరొక్కసారి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు మీ భార్యతో 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమైనా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? లేదు, ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం? ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సను, నా భార్య నాకు దేవత, ఇలాంటి మాటలు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కసారి మీరు కావాలంటే వెనకకెళ్ళి కూడా వినండి, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. అంతేగాని నా భార్య ఎలా చనిపోయింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఇంకా ఫాస్ట్గా, ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, నా పిల్లల గురించి ఆలోచించి